చిత్తూరు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పొంగనూరులోనే ఎదురుగాలి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఏకపక్షంగా విజయం దక్కించుకున్నారాయన. ఇప్పుడు పొంగనూరు మున్సిపాలిటీ నుంచి మొదలుపెట్టి పెద్దిరెడ్డి అనుచర వర్గాన్ని తటస్థం చేయడానికి టీడీపీ వ్యూహం పన్నుతుంది. రాష్ట్రంలో వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించబోమని చెప్పిన సీఎం చంద్రబాబు పొంగనూరులో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. దాంతో మాజీ మంత్రి రాజకీయం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టున్న సీనియర్ నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచినప్పటికీ పొంగనూరు ఎమ్మెల్యేగా ఆయన, రాజంపేట ఎంపీగా కొడుకు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని తొడలుగొట్టిన పెద్దిరెడ్డి సొంత సెగ్మెంట్లోనే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. గత ఎన్నికల్లో 42,000 మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి ఈసారి 6,600 ఆధిక్యతతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాయలసీమలో పెద్దిరెడ్డి మొత్తం వైసీపీని తానే నడిపించారు. మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గా ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూశారు. రాయలసీమ వైసీపీలో నెంబర్ 2గా పిలువబడే పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణని ఓడించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు కుమ్మరించారు. దానికి తగ్గట్టుగానే తన సొంత నియోజకవర్గంలో కాకుండా ఎక్కువ సమయం ఆ నియోజకవర్గాలకే కేటాయించారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి చెలరేగిపోయారు. అటవీ భూములలో పొలాలు ఉన్నాయంటూ టీడీపీ సానుభూతి పరులు భూములను స్వాధీనం చేసుకున్నారు. తనకు అనుకూలంగా పనిచేయలేదని ఓ జిల్లా అటవీశాఖ అధికారినైతే ఏకంగా శంకరగిరి మాన్యాలు పట్టించారు. అవులపల్లి రిజర్వాయర్ పరిధిలో టీడీపీ సానుభూతి పరుల భూములు ఉండడంతో వారి భూములకు అటవీ భూములు అని రికార్డులు పుట్టించి నష్టపరిహారం ఇవ్వకుండా సొంతం చేసుకుని నిర్మాణాలు చేపట్టారు. అయితే తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడన్నది పెద్దిరెడ్డి విషయంలో నిజమైంది. అటవీ భూములలో అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారని ఎన్జీటీ నిర్మాణాలను ఆపివేయమని ఆదేశించి జగన్ ప్రభుత్వానికి 100 కోట్లు ఫైన్ వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దిరెడ్డి అక్రమాలకు లెక్కేలేదు. క్వారీల ఆక్రమణలు, సొంత డైరీ కోసం స్థానికంగా ఉన్న పాల డైరీలను నిర్వీర్యం చేయడం, మామిడి రైతులను దోపిడీ చేయడం, సహజ వనరుల దోపిడీ, ఒకటేంటి ఎక్కడ రూపాయి వస్తుందంటే అక్కడ పెద్దిరెడ్డి టీం ప్రత్యక్షమయ్యేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలా సంపాదించిన 1,000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో వెదజల్లారంటారు. అక్రమ సంపాదనే కాదు, మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా కూడా చాలా అరాచకాలకు పాల్పడ్డారు ఆ పొంగనూరు నేత. టీడీపీ అధినేత మీద అంగళ్లలో రాళ్ల దాడులు, పొంగనూరులో టీడీపీ క్యాడర్ పై పోలీసుల దాడి, జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై 1000 కేసులు పెట్టించి తన పట్టు నిలుపుకోవాలని చూశారు. ఇదే సమయంలో వైసీపీ తనకు అడ్డు వస్తారన్న భావనతో జిల్లాలో రోజా, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం ఉంది. అదేవిధంగా తనను వ్యతిరేకించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు టికెట్ రాకుండా చేశారు. అప్పట్లో పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆదిమూలం టీడీపీలో చేరి విజయం సాధించారు. ఆ క్రమంలో పొంగనూరు టీడీపీ అభ్యర్థి అయిన చెల్లా రామచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి ఎన్నికల వరకు ముప్పతిప్పలు పెట్టారు. దాడులు చేశారు, కేసులు పెట్టారు, పార్టీ కార్యాలయాన్ని పొంగనూరులో లేకుండా చేశారు. మరోవైపు నెలల తరబడి జైల్లో పెట్టించారు. ఎన్నికల కమిషన్ పుణ్యాన 100% వెబ్కాస్టింగ్, సెంట్రల్ బలగాలతో ఎన్నికల నిర్వహణ జరిగింది. దీనికి తోడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా, మిథున్ రెడ్డికి ప్రత్యర్థిగా బరిలోకి దిగడంతో పోటీ రసవత్రంగా జరిగింది. అప్పటి వరకు వైసీపీలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయిన పెద్దిరెడ్డి బొటాబొటీ మెజారిటీతో గెలిచి ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది టీంలో ఒకరయ్యారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొంగనూరులో కాలు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వారిని కనీసం నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యం చేసిన పెద్దిరెడ్డి ముఠా పొంగనూరు సెగ్మెంట్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో మొన్న తాను గెలవగానే నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించాలని చూశారు. అయితే గతంలో చంద్రబాబును కుప్పంలో తిరగనివ్వమని ప్రచారంలో తొడలుగొట్టిన పెద్దిరెడ్డిని టీడీపీ క్యాడర్ పొంగనూరులో అడుగు పెట్టనివ్వలేదు. పెద్దిరెడ్డి వస్తున్నారని తెలిసిన రోజు పొంగనూరులో రోడ్డుపైకి పెద్ద సంఖ్యలో చేరి అడ్డుకోవడానికి రెడీ అయ్యారు. పొంగనూరులో ఆయన పెంచి పోషించుకున్న సైన్యం కూడా పెద్దిరెడ్డికి అండగా నిలిచే సాహసం చేయలేదు. దాంతో ఆయన పొంగనూరు రాకుండానే వెళ్లిపోయారు. ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి సైతం మదనపల్లి వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సెగ్మెంట్ లో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు.
ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సొంత పాల డైరీ తక్కువ రేట్లతో పాలు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచారనే విమర్శలు ఉన్నాయి. దాంతో ప్రతి గ్రామంలో ఇతర డైరీల పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు చల్లా బాబురెడ్డి. దాంతో పాటు మామిడి రైతులు కూడా పెద్దిరెడ్డి పల్ప్ యూనిట్ కు కాకుండా ఇతర యూనిట్లకు మామిడికాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకున్నామని అంటున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న కంకర, గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా యజమానులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పెద్దిరెడ్డిపై ఉన్న లిక్కర్ మాఫియాతో పాటు మైనింగ్ దందాల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేయనుంది. దాంతో పాటు అటవీ శాఖలో జరిగిన అక్రమ దందాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి అండ్ కో చుట్టూ ఉచ్చు బిగుసుకోనున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు పెద్దిరెడ్డిని పొలిటికల్ గా చెక్ పెట్టడానికి వైసీపీలో గెలిచి అక్రమాల జోలికి పోకుండా తటస్థంగా వ్యవహరిస్తూ వచ్చిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను చల్లా బాబు టీడీపీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పొంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం బాషాతో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి బాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఆ విధంగా స్థానికంగా ఎవరూ పెద్దిరెడ్డితో తిరగకుండా ఉండడానికి టీడీపీ ఇన్ఛార్జ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పొంగనూరులో మొత్తం 31 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. ఇప్పుడు 13 మంది వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ బలం 18కి పడిపోయింది. దీంతో పాటు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వర్గంలోని వైసీపీ కీలక నేతలు గతంలో చంద్రబాబు దాడి సమయంలో హడావిడి చేసిన నేతలపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పెద్దిరెడ్డి కీలక అనుచరులను టార్గెట్ చేసి పెద్దిరెడ్డిని ఏకాకిని చేయడానికి టీడీపీ స్కెచ్ గీస్తోంది. జిల్లాలో మాజీ సీఎం కిరణ్ తో పాటు చంద్రబాబుకి పెద్దిరెడ్డి ముందు నుంచి ప్రధాన రాజకీయ శత్రువుగా కొనసాగుతున్నారు. 2014-19 మధ్య కాలంలో సీఎంగా ఉన్న చంద్రబాబు పెద్దిరెడ్డి విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి కక్షపూరిత ధోరణితో చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అందుకే ఈసారి పెద్దిరెడ్డి టీం ని టీడీపీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు గత 5 సంవత్సరాల్లో పడిన కష్టాలు, ఆయనతో కన్నీరు పెట్టించే స్థాయికి వైసీపీ దిగజారడం వంటివి ఇప్పుడు సీఎంను రాటు తేల్చాయంటున్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రత్యర్థుల పట్ల క్షమాగుణం చూపించరని, అందులో మొదటి టార్గెట్ సొంత జిల్లాలో పెద్దిరెడ్డి అంటున్నారు. మొత్తం మీద పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం మొదలైనట్లే కనిపిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ